హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ చూసే ముందు నేను ఇదే వ్లాగ్ని హోమ్ టూర్ పార్ట్ 1 లాగా మీషో ప్రొడక్ట్స్ హోమ్ టూర్ అని చెప్పి చేశాను. సో ఆ వీడియో చూడుకుని ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలో అండ్ ఈ రూమ్లో ఏమేమి మీషో ప్రొడక్ట్స్ ఉన్నాయో క్లారిటీగా నేను 1 బై 1 చూపిస్తున్నాను అనమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లవర్ వాజెస్ అయితే మనం మీషో నుంచి కొన్నాం కాదులేండి. బట్ ఈ గోడకి ఈ వాల్కి అటాచ్ చేస్తున్నాను కదా, సో ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ అది కూడా మీషో నుంచి కొన్నది. అండ్ ఈ డ్రీమ్ క్యాప్చర్స్ అన్నీ మనం మీషో నుంచి పెట్టినవే. సో ఇంకో రూమ్లో అయితే నేను ఆల్రెడీ చూపించాను. అండ్ ఈ టేబుల్ అయితే అక్కడ బెడ్ ఎప్పుడైతే కొన్నారో సో అప్పుడే ఈ టేబుల్ కూడా కొని ఇక్కడే పెట్టిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా చిన్న హోము. సో ఇక్కడ అన్ని థింగ్స్ అరేంజ్ చేసుకునేదానికి అంత ఉండదు, ఆర్గనైజ్ చేసుకునేదానికి అంత స్పేస్ లేదు. సో అందుకే ఉన్న దాంట్లోనే క్యూట్గా ఇలా చిన్నిగా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ బీరువా పైన ఉన్న స్టిక్కర్స్ అన్నీ నేను ఆల్రెడీ టీవీ చుట్టూ అటాచ్ చేసిన స్టిక్కర్స్, అంటే మనం మొత్తము అతికిచ్చినటువన్నీ చూపించాను కదా, సో అవే అనమాట ఇవి కూడా. రిమైనింగ్ మిగిలితే అవి అయితే ఇక్కడ బీరువాకి అతికిచ్చారు. అండ్ ఇక్కడ ఈ సోఫా పైన వేసిన కవర్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉంది టచ్ చేయగానే. అండ్ ఇవి 2 పేర్స్ అయితే పెట్టింది. 1 పేర్ అయితే ఇప్పుడు సోఫా పైన వేసింది, ఇంకొక పేర్ అయితే అలానే ఉందన్నమాట. అది ఇంకా ఓపెన్ చేయలేదు, అదైతే వైట్ కలరు. సో అండ్ ఈ కర్టెన్ కూడా మీషోలో నుంచి పెట్టిందే అనమాట. అండ్ ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇంతకుముందు చూపించాను కదా కర్టన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉందని చెప్పి, దాని పేరు కూడా ఇంకొకటి ఉందని చెప్పాను కదా, అదైతే నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ వేలాడుతున్నాయి కదా, సో ఇది కూడా దీని ఏమంటారో నాకు క్లారిటీగా తెలియదు అబ్బా. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది మీషో నుంచి పెట్టిందే, చాలా బాగుంది. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటి లింక్స్ అయితే ఇస్తాను. అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ అయితే మీషో నుంచి కొన్నవి కాదు, అవి కూడా 2 సెట్స్, బట్ ఒకటి డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ పైన వేలాడి తీసింది కదా, ఇదైతే దీన్ని కూడా ఏమంటారు నాకు తెలీదు. బట్ ఏవేవైతే మీషో నుంచి కొన్నారో అవి చూపించడానికి ఈ వీడియో అయితే తీశాను. అండ్ అది ఎక్కడ సెట్ చేయడానికి వీలు లేక అక్కడ సెట్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇది దేవుడి రూము. అండ్ దేవుడి రూమ్ అయితే సపరేట్గా లేదు, బట్ ఇలా దేవుని పెట్టుకునేదానికి ఒక చిన్న క్యూట్ టెంపుల్ అయితే కొన్నాం. ఇది కూడా మీషో నుంచే పెట్టిందనమాట. సో నేను చెప్పాను కదా, అన్ని ప్రొడక్ట్స్లోకి బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే అనమాట, ఆ టెంపుల్ అనమాట. ఇది చూడంగానే చాలా బాగా నచ్చేసింది. సో చిన్నపిల్లలు మా ఖుషి పాప అయితే దాంతో ఆడుకోవాలని చూసింది, బట్ అది దేవుళ్ళు పెట్టుకునేదానికి అది చెప్పేసరికి కామ్ అయిపోయింది. అండ్ మొత్తం వుడెన్ అనమాట అది మొత్తము. అండ్ ఇది కూడా ఉంది కదా, చుట్టూ దీపాలు పెట్టుకొని మధ్యలో వాటర్ పోసి అందులో ఫ్లవర్స్ మనము డెకరేట్ చేసుకునేదానికి చాలా బాగుంది. అండ్ అది కూడా మీషోలో నుంచి పెట్టినదే. అండ్ ఇక్కడ క్యూట్ దేవుళ్ళు ఉన్నారు కదా, చిన్ని విగ్రహాలు, అవన్నీ కూడా మీషో నుంచి పెట్టినవే అనమాట. అండ్ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా మీషో నుంచే. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుందబ్బా, ఈ టెంపుల్ క్వాలిటీ అయితే. అండ్ చాలా బాగుంది. సో మనం చిన్న దేవుళ్ళని పెట్టుకొని పూజించుకునే దానికి చాలా కంఫర్ట్ ఉందన్నమాట. అండ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అడగండి, నేనైతే లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ చూసారు కదా, నేను ఆల్రెడీ స్టిక్కర్స్ చెప్తూనే ఉన్నాను, ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూపించాను. ఎంతమందికి ఈ చిన్ని కృష్ణుడు అంటే ఇష్టం ఉండదో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట చిన్ని కృష్ణుడు అంటే. అండ్ ఇప్పుడైతే మనం ఈ కర్టన్స్ గురించి చెప్పుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్లూ కలర్లో కర్టన్స్ వచ్చి, ఈ కర్టన్స్ నేను ఆల్రెడీ దాని పేరు ఉందని చెప్పాను కదా, అదైతే వైట్ కలరు. ఇదైతే మొత్తం చాలా ప్లెయిన్ ఉంది అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇక్కడ సపరేట్గా దేవుణ్ణి పెట్టుకున్నాం కాబట్టి కర్టన్స్ ఉంటే బాగుంటుందని అలా అటాచ్ చేసాము. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ టూర్ చూద్దాం. అండ్ ఇందులో ఉన్న ఈ బాక్సెస్ కూడా ఫ్రమ్ మీషో అనమాట. అవి 3 బాక్సెస్ వచ్చాయి. అందులో మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా పెట్టుకునేదానికి, డైరెక్ట్గా అలా పెడితే చూడడానికి బాగోదని చెప్పి. అండ్ ఫ్రిడ్జ్ పాడవకుండా ఉండడానికి ఈ కవర్స్ కూడా తీసుకున్నాం అనమాట. అవి కూడా 3 సెట్సే వచ్చాయి. సో ఎందుకంటే 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి మూడిటికి సరిపోతాయని అవే తీసుకుంది. అండ్ మీలో ఎంతమంది పికిల్స్ అంటే ఇష్టము? మేమైతే ఇంట్లో చేసుకొని తింటాం, అలాగే బయట నుంచి డబ్బా పికిల్స్ కూడా కొనుక్కొని బాగానే తింటాం అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఎలా పడితే అలా ఉంది. సో అదేమీ అంత మంచిగా ఆర్గనైజ్ చేయలేదు. నేను నార్మల్గా అయితే అన్ని వీడియోస్ తీసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. అండ్ ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా మీషో నుంచే అనమాట.
ఇవన్నీ ఒక్కసారి పెట్టినటివి కాదు. 1 బై 1 అన్నీ చూసుకుంటూ ఏమేమి ఇంట్లో కావాలి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవని చెప్పి అన్నీ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు తర్వాత 1 బై 1 తీసుకున్నటివన్నమాట. అండ్ వాటి క్వాలిటీ విషయాన్ని చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే మన కిచెన్ టూర్ చూద్దాం. ఈ కిచెన్లో అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్నీ మీషో నుంచి కొన్నవే అండి. అసలు మీషో నుంచి మనం క్లాత్స్ ఒక్కటే కొనొచ్చు అని అనుకుంటాం, డ్రెస్సెస్ ఒక్కటే. బట్ ఈ ప్రోడక్ట్స్ అయితే క్వాలిటీ ఇంకా చాలా బాగున్నాయి. ఈ కప్ సెట్ మొత్తం మీషో నుంచే కొనిందే అనమాట. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కాబట్టి మనం బయట వెళ్ళి కొనుక్కునే దానికన్నా ఇలా ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే క్వాలిటీ నచ్చితే ఉంచుకుంటాం, లేదంటే రిటర్న్ చేస్తాం. అదేం పెద్ద డీల్ గేమ్ అయితే కాదు కదా. అండ్ ఆ కప్స్ పెట్టుకునే సెట్, ఆ స్టాండ్ అక్కడే కొంది. ఈ స్పూన్ పెట్టుకునే స్టాండ్ కూడా మీషో నుంచే పెట్టింది. అండ్ ఈ గిన్నెలు పెట్టుకునే స్టాండ్ కూడా మీషో నుంచి కొనిందే అనమాట. ఈ 3 అయితే ఒకేసారి ఆర్డర్ పెట్టినటివి. సో అండ్ ఇక్కడ మనం ఈ కత్తి ఇవన్నీ పెట్టున్నాం కదా, చిన్న చిన్న థింగ్స్ అయితే పెట్టున్నాం అందులో. ఆ సెట్ కూడా మీషో నుంచే కొనింది. అండ్ ఈ మసాలా దినుసులు వేసుకునే దానికి కూడా ఈ సెట్ కూడా మీషో నుంచి కొనిందే అనమాట. 4 కప్స్ లెక్క వచ్చాయి, 4 సెట్స్ అయితే వచ్చాయన్నమాట అవి. అండ్ అది ఆ వెనకాల వైట్ బాక్స్ కూడా మీషో నుంచి కొన్నదే. అండ్ ఈ బ్లూ కలర్ లిడ్స్ ఉన్నాయి కదా, అంటే క్యాప్స్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ మొత్తం ఫ్రమ్ మీషో అనమాట. ఆల్మోస్ట్ ఈ బాక్సెస్ అయితే ఈ పప్పులు, చక్కెర ఇవన్నీ వేసుకునేదానికి మీషో నుంచే కొన్నాము. ఈ బ్రౌన్ కలర్ క్యాప్స్ ఉండేటివి అండ్ బ్లాక్ కలర్ క్యాప్స్ అయితే. సో ఇవి చాలామంది ఇళ్ళల్లో కూడా ఉన్నాయన్నమాట, ఎందుకంటే అవి చాలా బాగుంటాయి క్వాలిటీ, సో అందుకని. అండ్ ఇది కొబ్బరి అవి క్యారెట్ అవి తురుముకునే దానికి అది మీషోనే. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవి హాట్ బాక్సెస్ అంటాం మేము, సో అవి కూడా మీషో నుంచే. అండ్ ఇక్కడ కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్ కూడా ఒకటైతే ఆర్డర్ పెట్టాము. అది నేను దింపి చూపిద్దాం అనుకున్నాను కానీ కంఫర్ట్ లేదనమాట, ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఉన్నాను కాబట్టి. అండ్ ఈ ప్లేట్స్, ఈ స్పూన్స్ అన్నీ పెట్టుకునే దానికి ఇలా మొత్తం కలిపి ఒక స్టాండ్ అయితే తీసుకుందనమాట అక్క. అండ్ మోస్ట్లీ ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీషో నుంచి కొన్నవే అనమాట. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తారో చెప్పండి. నాకు తెలిసి ఇది కొబ్బరి తురుముకునే దానికి, అంటే కొబ్బరి అలా లోపల పెట్టి తురుముతాం కదా, దానికి యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. క్లారిటీగా అయితే తెలియదు నాకు. నాకైతే ఏ ప్రోడక్ట్స్ దేనికి యూజ్ చేస్తారో తెలియదు, బట్ మీషోలో నుంచి ఏవేవి కొన్నారో తెలుసు కాబట్టి ఈ వీడియో ధైర్యంగా చేసేసాను అనమాట. సో ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ పెట్టినట్టు, అనమాట. అండ్ ఇది మీషోలో నుంచి పెట్టింది, తీసుకునేదానికి ఇంకా క్లీన్ చేయడానికి. అండ్ ఇది పప్పు, ఏమైనా పప్పు అలాంటివి వండుకునేదానికి బాగుంటుందని చెప్పి. అండ్ ఇది పోపు పెట్టుకునేదానికి అనమాట. ఇది కూడా మీషో నుంచి కొన్నది. ఇవి 2 సెట్స్ కొంటే ఒకటి అమ్మ యూస్ చేస్తుంది అండ్ ఒకటి అక్క అయితే యూస్ చేస్తుంది అనమాట. పోపు అలా పెట్టుకునేదానికి చాలా సింపుల్గా ఉంటుంది, అంటే తాలింపు అనమాట. సో ఇంతే వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ వ్లాగ్ కంపల్సరీ చూడండి. అండ్ ఈ వాషింగ్ మిషన్ కవర్ కూడా మీషో నుంచి కొన్నదే అనమాట. అండ్ యా, ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్ గైస్.